నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో గురువు వక్రించిన గురువు అన్ని లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? వక్రించిన గురువు అనేది ఫస్ట్ టాపిక్ ఏంటంటే, గురువు ఏదైనా ఒక ప్లానెట్ వక్రీకరిస్తే అసలు ఈ వక్రించిన గురువు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఎప్పటి నుంచి ఎండ్ అవుతున్నాడు? ఈయన అక్టోబర్ 9 నుంచి 2024 అక్టోబర్ 9 నుంచి 2025 ఫిబ్రవరి 4 వరకు వక్రగమనంలో ఉంటాడు. సో ఈ గురువు గ్రహం అనేది బేసిక్గా మనకి ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? వక్రించిన గురువు జన్మజాతకంలో ఉంటే ఏంటి, నిజంగా గోచారంలో ఆయన వక్రీకరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? భౌతికంగా అంటే మండేన్ అఫైర్స్ అంటారు, వాటి వల్ల భౌగోళికంగా ఎటువంటి మార్పులు మనం చూడవలసి ఉంటుంది, వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాల్లో అన్ని లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే బేసిక్గా ఏంటంటే, గురువు అనే ఒక ప్లానెట్ ఏంటి ఇండికేట్ చేస్తుంది భౌతికంగా అంటే ఫిజికల్ ఆస్పెక్ట్లో మనకి ఫేస్లో అయితే ముక్కును తీసుకున్నారు, బాడీలో అయితే తొడలు తీసుకున్నారు, థైస్ అంటారు. సో తొడలను తీసుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ ఎవరికైతే గురువు జాతకంలో బాగలేడో, అంటే వక్రీకరించున్నా, లేదు రాహుకేతులతో ఉన్నా, లేదు ఆయన అస్తంగత్వం చెందిన సంథింగ్ ఏదైనా ఒకటి మీకు ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి. ఒకటి ముక్కు సైనస్ అనేటువంటి వ్యాధి రావడం కానీ, లేదు ఊపిరి పీల్చుకోవడంలో ప్రాబ్లం కానీ, లేదు తొడలకు సంబంధించిన పెయిన్స్ ఎక్కువగా ఉండడం కానీ, లేదు మీలో ఒకవేళ థైరాయిడ్ ఇష్యూ అనే ప్రాబ్లం అరైజ్ అవ్వడం కానీ, లావు శరీరం రావడం కానీ, వీటిలన్నిటికీ ఎందుకంటే గురువు చాలా పెద్ద గ్రహం. సో దానివల్ల మీరు శరీరంలో డెఫినెట్గా శరీరాన్ని లావు చేసే గుణం ఉంటుంది, మీకు లగ్నంలో గురువు ఉన్నా, లగ్నాన్ని గురువు చూస్తున్నా. సో ఇట్లాగా అది ఒకవేళ వక్రించిన గురువు ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా మీకు ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. లావు విషయంలో మీకు థైరాయిడ్ ఇష్యూ డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదు సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ గురువు వక్రీకరించడం అనేది ఒక జాతకంలో ఉన్నప్పుడు ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు, ఏ స్థానంలో కూర్చున్నాడు, ఇది మెయిన్ ముఖ్యం అనమాట. ఇప్పుడు మేషలగ్నం తీసుకోండి, 9వ ఇంటి అధిపతి 12వ ఇంటి అధిపతి అవుతాడు. ఈయన ఒకవేళ మీ జాతకంలో ఇంకెక్కడైనా కూర్చొనివ్వండి, ఒకవేళ పంచమంలో కూర్చున్నాడు అనుకోండి. సో పంచమంలో అంటే సింహం అవుతుంది మేషలగ్నానికి. ఈ భావాలు, ఈ ఆధిపత్యాలు ఎందుకు చూస్తున్నామంటే, మెయిన్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ఆ రెండు భావాలకి ఆధిపత్యం కాబట్టి ఆయన ఇవ్వనే ఇవ్వాలి. ఆయన ఏ ప్లేస్లో కూర్చుంటున్నాడో ఆ ప్లేస్ ఫలితాలు కూడా ఇవ్వనే ఇవ్వాలి. అయితే మనము ఏదైనా ఒక వక్రించిన గ్రహం అనంటే అది నార్మల్ స్థితిలో ఉన్న గ్రహం కాదు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా ఉండే వ్యక్తి వేరు, ఏదైనా హర్రీబర్రీగా ఉండే వ్యక్తి యొక్క విధానం వేరుగా ఉంటుంది. అంటే ఒక పని సగంలో వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ అది కంప్లీట్ చేయాలనే ఒక ఆతృతతో ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు టచ్ చేసి చూసారంటే, అడిగారంటే, వాళ్ళు సమాధానం ఎటు చెప్తారంటే చాలా ఫాస్ట్గా చెప్తారు. అంటే వాళ్ళు కంప్లీట్ చేయాలన్న ఒక ఆతృతతో ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఫాస్ట్గా సమాధానం చెప్పేదానికి ట్రై చేస్తారు. దానివల్ల బుర్ర కూడా భలే ఫాస్ట్గా పనిచేస్తుంది, టు ద పాయింటే మాట్లాడతారు, అన్నెసరీ టాపిక్స్ అన్నీ ఉండవు అనమాట. సో అట్లా మీకు అర్థమైంది అనుకుంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీకు ఒకటే అర్థం కావాలి. మీరు ఏదైనా ఒక పని ఇంట్లో తలుపు తాళం వేసేసి బయటికి వెళ్తున్నారు, సడన్గా ఇంట్లో గ్యాస్ ఆపలేదని మీకు ఐడియా వచ్చింది. సరే మీరు మళ్ళీ ఫాస్ట్గా ఇంటికి వచ్చి మాత్రం గ్యాస్ అంతా లీక్ అవుతుందని ఫాస్ట్గా వస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మధ్యలో అడిగాడు ఆపి, ఏమండి మీకు ఆయన తెలుసా అని ఇట్లా అడుగుతున్నాడు. ఏమండి నాకు అర్జెంట్ పని, నాకు తెలిసి కూడా మీకు తెలిసినా కూడా చెప్పకపోయే అవకాశాలు ఉంటాయి. మీరు కొంచెం ఓర్పుతో కూడుకున్న వ్యక్తులు అయితే చెప్తారు, లేదు టు ద పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదిగో పలానా సందులో పలానా 3వ ఇల్లు ఉంటుందని చెప్తారు. అదే హర్రీబరిగా లేని వ్యక్తులను అడిగారనుకోండి, ఎట్లా చెప్తారు? అవునండి అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, ఏది ఉంటుంది, దాని పక్కన ఏది ఉంటుంది, ఇట్లా అడ్రస్ కొంచెం డిఫరెంట్గా చెప్తారు, అవునా కదా? సో అట్లా ఈ యొక్క గ్రహం వక్రీకరించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, నార్మల్ పర్సన్స్ బిహేవ్ చేసేటట్టయితే ఉండదు ఆ కారకత్వాల విషయాల్లో. గుర్తుపెట్టుకోండి, ఈ గురువు కారకత్వాలు ఏమేమి వహిస్తాడనేది మీకు తెలిసి ఉండాలి. మామూలుగా ఆయన అయితే సంతానకారకుడు, తర్వాత మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ హైయర్ ఎడ్యుకేషన్, డెఫినెట్గా మీ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్, మీ బిలీఫ్ సిస్టమ్, మీ యొక్క నమ్మకం అనేది ఎంత మాత్రం ఉంది ఏ విషయం పైన తీసుకోండి. అంటే ఇప్పుడు మెయిన్ దేవుడి పట్ల, అంటే మామూలుగా ఆయన దైవభక్తికి సంబంధించిన ప్లానెట్ కాబట్టి గురు స్థానంలో ఉన్న వ్యక్తి, అంటే మా కాలపురుషుడి చక్రంలో 9వ ఇంటికి 12వ ఇంటికి ఆధిపత్యం వహించాడు. సో బేసిక్గానే అది ఒక మన బిలీఫ్ సిస్టము, మనకి ఎంత మాత్రం దేవుడి మీద నమ్మకం ఉంది, ఏంటి అసలు ఈ హయ్యర్ ఎనర్జీ మీద ఎంత మాత్రం వీళ్ళకి బిలీఫ్ ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో గురువు ఉన్న పొజిషన్ బట్టే జాతకంలో మనకి, అంటే ఆయన ఎంత బాగుంటే అంత నమ్మకం కలిగిన వ్యక్తులు దైవం మీద. లేదు ఆయన ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడ్డాడు అనుకోండి, ఇప్పుడు
గురువు రాహుతో కలిశారు అనుకోండి. ఇప్పుడు అది ఒక రకంగా వక్రీకరించిన మామూలుగా వక్ర గ్రహాలు ఎవరు? మామూలుగా రాహుకేతువులే కదా. సో వక్రించిన గ్రహం కూడా రాహులాగా బిహేవ్ చేస్తుంది అని అంటారు. సో అలాగే కేతువులాగా ఎందుకు బిహేవ్ చేయకూడదు? చేస్తుంది. బట్ అయితే దానికి సంబంధించిన నక్షత్రాలు అవి వేరు మారిపోతాయి. అవి ఏ రాశిలో వస్తే రాహులాగా బిహేవ్ చేస్తాడు, ఏ రాశిలో ఉంటే కేతువులాగా బిహేవ్ చేస్తాడు అనేది రాశిని బట్టి, ఆయన రాశిని బట్టి ఉంటుంది. అఫ్కోర్స్ అయితే ఏంటంటే అండి, ఇప్పుడు ఈ యొక్క గురువు గోచారంలో వక్రీకరించినందువల్ల ఏ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ గురువు వక్రీకరించినప్పుడు మామూలుగా ఆయన బంగారానికి కారకుడు, గోల్డ్ మెటల్కి కారకుడు. గోల్డ్ బంగారు ఆభరణాలుగా మారితే శుక్రుడిగా తయారవుతాడు. శుక్రుడు అంటే ఆభరణాలు, గురుడు అంటే బంగారం, ముడి సరుకు అంటారు చూసారా. సో అది సో ఇట్లా ఈ యొక్క వాల్యూ అనేది ఎలా మెండేన్ అఫైర్స్లో దగ్గరికి వస్తుంది కాబట్టి భూమికి దగ్గరగా పెరిగే అవకాశాలన్నా ఉంటాయి, లేదా అవైలబిలిటీ ఎక్కువగా ఉండి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కూడా మాట్లాడచ్చు. కానీ ఎందుకంటే ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి, ఆయన ఉన్న రాశ్యాధిపతి ఎలా ఉన్నాడు గోచారంలో దాన్ని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. అయితే ఈ గురువు వక్రీకరించినప్పుడు బేసిక్గా మనకేంటంటే జాతకంలో అనుకోండి, ఎవరి జాతకాలైనా గురువు వక్రీకరించినప్పుడు సార్ ఎటువంటి ఫలితాలు ఉండొచ్చు అంటే, సహజంగా ఆయన కారకత్వాలు సంతాన విషయంలో ఎక్స్ట్రాడినరీ పిల్లలన్నా పుడతారు, లేదు పిల్లలు పుట్టడంలో లేట్ అన్నా అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈయన ఇంకో గ్రహంతో వక్రీకరించిన గ్రహంతో కలిస్తే యోగ ఫలితాలే ఇస్తాడు. అంటే రాహుకేతులతో కానీ ఇంకొక వక్రించిన గ్రహంతో కలిసి ఉండడం కానీ జరిగితే అది మంచిదే. తర్వాత ఈయన ఒకవేళ గురువు వక్రీకరించి అస్తంగత్వం చెందారు అని అన్నప్పుడు మళ్ళీ ఆయన రెట్రాగ్రేడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఎన్ని డిగ్రీల వేరియేషన్ బట్టి దాని యొక్క శక్తి అనేది ఎలా పనిచేస్తుంది అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి గురువు వక్రీకరణ అనేది మేషలగ్నం వాళ్ళకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీకు 9వ ఇంటధిపతి 12వ ఇంటధిపతి అయ్యాడు. ఆయన ఇప్పుడు గోచారంలో వృషభంలో ఉన్నాడు. వృషభం అనేది మీకు 2వ ఇల్లు అయింది. అంటే ధర్మార్థ కామ మోక్ష స్థానాలలో అర్ధస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆయనకి గురువు గారికి ఉన్న 2 స్పెషల్ ఆస్పెక్ట్స్, మెయిన్ 5th ఆస్పెక్ట్, 9th ఆస్పెక్ట్. అంటే 5వ దృష్టితో 9వ దృష్టితో త్వరగా 7వ దృష్టితో వృచ్చికాన్ని చూస్తున్నాడు. సో మీకు ఒకవేళ ఇక్కడ ఈ ప్లేసెస్లో రాహుకేతువులు ఉన్నా, లేదు వక్రించిన గ్రహాలు ఏదైనా ఉన్నా, ఆ గ్రహ దశలు జరుగుతుంటే డెఫినెట్గా ఇది కొంచెం బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా నేను చెప్పే రిజల్ట్స్ గురు మహాదశ కానీ అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువగా యాక్టివేట్ అవుతాయన్నమాట. ఈ ఫలితాలు అనేవి వాళ్ళు చూస్తారు. లేదండి నాకు శని మహాదశ జరుగుతుంది కానీ నాకు శని వృచ్చికంలో కానీ కన్యలో కానీ మకరంలో కానీ ఉన్నాడు అని తెలిసిందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. గురువు ఏ గ్రహానైనా చూసినా దాంట్లో ఉన్న నెగిటివ్ని తీసేసి పాజిటివ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లేదండి ఆయన ఉన్న ప్లేస్లో ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు శని వృషభంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. అయితే వక్రీకరించుంటే ఇంకా బెస్ట్ టైం, శని వక్రీకరించింది వృషభంలో ఉన్న వాళ్ళకి. అయితే ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం మాట్లాడుకోవాలి, ఇప్పుడు 9వ ఇంటధిపతి అంటే ఎవరు? మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, మీ గురువు, మీ బాస్. 12వ ఇల్లు అంటే మీ నాన్న, అమ్మ, మీ నాన్నమ్మ గారి విషయంలో కానీ, లేదు మీ యొక్క జర్నీస్ అంటే ఫారిన్ ట్రిప్స్ కానీ. ఇప్పుడు ముఖ్యంగా 9th-కి 12th-కి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే లాంగ్ ట్రిప్స్ అనమాట. సో లాంగ్ ట్రిప్స్ విషయంలో కానీ ఒక్కోసారి రీకన్సిడరేషన్ చేయాల్సి ఉంటుంది. వక్రం అన్నప్పుడు మళ్ళీ అది పోస్ట్ పోనే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి అది మీకు ల్యాగ్ చేయొచ్చు అనమాట. ఏదో ఈ ట్రిప్ ఇప్పుడు కాదు నెక్స్ట్ వేద్దాము అన్న ఒక పాయింట్కి రావచ్చు. లేదు ఒకవేళ మీరు మీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని కానీ రీచెక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది మనం ఇంతవరకు చదివిన చదువులో ఇది కన్ఫామ్గా ఇది నిజమేనా, ఇది అందరూ చెప్పారు కాబట్టి మనం నమ్మాలా, లేదంటే మనకేమన్నా మనం ఆలోచించి చూద్దాం దీని గురించి ఒక వెరిఫికేషన్ చేద్దామనే ఒక పాయింట్ మీ మైండ్లోకి రావచ్చు. మీ ఎక్స్పెండిచర్స్ గురించి బాగా ఆలోచించవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొత్తగా అంటే రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ ఒక రకంగా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనా, ఇది మంచి ఆదాయం ఇస్తుందా లేదా, లేదు మన బాస్తో ఉన్న డీలింగ్స్ లేదా అతనితో జరిపిన సంప్రదింపులు మళ్ళీ ఇంకోసారి కూర్చొని బాస్తో మాట్లాడదాం మన యొక్క ప్రమోషన్స్ గురించి అనేది మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ గురువు దశమాన్ని చూస్తున్నాడు కదా.
సో అందువల్ల ఏంటంటే మీ దశమం అంటే మీ ప్రొఫెషన్లో మీ యొక్క ఎలివేషన్ని, మీ నేమ్ అండ్ ఫేమ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మీకు ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఒకసారి కూర్చొని మాట్లాడతారు. ఇది మెయిన్ అనమాట. పెళ్ళి కాని వాళ్ళకి అవకాశం ఉందా సార్ ఈ టైంలో అని అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. బట్ రెండో ఇల్లు అంటే మీకు మామూలుగా కుటుంబం కదా, కుటుంబంలో ఒక శుభకార్యం జరగాలి అంటే గురువు యొక్క దృష్టి ఉండాలి, గురువు అన్న ఉండాలి కదా. సో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఉంది. సో అది కూడా మనం ఆలోచించవచ్చు. తర్వాత మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే విషయంలో కానీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో ఏదన్నా మార్పులు చేపు కానీ, అంటే అకౌంట్ మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి గురువు వక్రంలో ఉన్నప్పుడు. సో వక్రం అనే పదం వచ్చినప్పుడే మళ్ళీ వెనక్కి తిరిగి మొత్తం ఏమైతే పెండింగ్ పనులు ఉంటాయో అవన్నీ మళ్ళీ చేసుకురావడం అనమాట. అంతకుముందు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసిన పనులు ఈ ప్రొఫెషన్ విషయంలో కానీ, లేదు మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, హెల్త్ 6th హౌస్ అంటే హెల్త్గా వస్తుంది కదా, గురువు అక్కడి నుంచి మీ యొక్క 6th హౌస్ని చూస్తాడు పంచమ దృష్టితో. సో మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మీరు ఒకసారి రీచెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్గా. అయితే ఎప్పుడు అనంటే మీకు గురు మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతుండాలి. మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఈ రాసుల్లో ఉండాలి, వృషభంలో కానీ, వృశ్చికంలో కానీ, మకరంలో కానీ, కన్యలో కానీ. ఓకేనండి. సో ఇది బేసిక్గా మనం మాట్లాడుకోవచ్చు మేషలగ్నం, మేషరాశి వారి గురించి. ఇకపోతే మనం వృషభ లగ్నం, వృషభ రాశి వీళ్ళకైతే మెయిన్ ఈయన ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. అంటే ధర్మ త్రికోణం అనగానే మన పర్సనాలిటీ మేకప్ అనమాట. అంటే మన యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఈ యొక్క లగ్నం, పంచమం, నవమం వీటిని బేస్ చేసుకునే చెప్పేస్తారు. జనరల్గా లగ్నంలో కుజుడున్నాడండి అన్నప్పుడే డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోపగ్రస్తులు, బాగా స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా ఉంటారు, బాగా ఫిజికల్ ఫిట్నెస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇట్లా మాట్లాడుకుంటుంటాం కదా జనరల్గా. సో ఆ ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు లగ్నంలో ఎవరు లేకపోయినా కూడా 9వ ఇంట్లో ఉన్నా కూడా అది లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈవెన్ పంచమంలో ఉన్నా కూడా మీ యొక్క బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే లగ్న, పంచమ, నవభావాలు ఇది ఈ సంవత్సరం ఈ యొక్క గురువు వక్రీకరించినప్పుడు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు వస్తాయి అంటే మీ యొక్క పర్సనాలిటీలో డెఫినెట్గా మీకు 8th లార్డ్ అండ్ 11th లార్డ్ అయ్యాడు. అంటే అష్టమాధిపతి, ఏకదశ స్థానాధిపతి, అంటే మీకు లాభస్థానాధిపతి అంటారు. సో ఈయన లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఈ లగ్నానికి ఈయన పాపి కాబట్టి ఆరోగ్య విషయంలో డెఫినెట్గా మీ యొక్క షుగర్ లెవెల్స్ కానీ, ఏదైనా మీ యొక్క థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నాలెడ్జ్ పరంగా చూస్తే అష్టమం లాభస్థానాధిపతి కాబట్టి డెఫినెట్గా నాలెడ్జ్ విషయంలో కూడా మీరు బాగా రీకన్సిడరేషన్, అంటే దాన్ని మంచి బుక్స్ చదవడం, తర్వాత దాని ద్వారా మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పు రావడానికి ట్రై చేయడం, ఇంతకుముందు చదివిన బుక్స్ని మళ్ళీ రెఫర్ చేయాల్సి రావడం. సో ఇవన్నీ జరుగుతాయి డెఫినెట్గా. తర్వాత సంతానం విషయంలో పంచమాన్ని చూస్తున్నారు కదా. సో సంతానం విషయంలో వాళ్ళ స్టడీస్ విషయంలో కొంచెం స్కూల్స్ దాకా పోయాల్సి రావడం, మేడమ్స్తో కానీ వాళ్ళ ప్రిన్సిపల్స్తో కానీ ఒకసారి మళ్ళీ మీ పిల్లల చదువుల గురించి వెరిఫికేషన్ చేసుకోవడం, ఇవన్నీ కొంచెం వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి ఆలోచనలు రావడం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 9వ ఇంట్లో దృష్టి ఉంది కాబట్టి మీ బాసెస్తో కానీ, మీ యొక్క ఫాదర్తో కానీ, ఆయన యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీరు మళ్ళీ రీచెక్ చేసుకొని ఆయనకి మంచి దారిలో పెట్టడానికి ట్రై చేయొచ్చు. సో బాసెస్తో అంటే ఆల్మోస్ట్ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి అది జరుగుతుంది ఏదైనా కూడా, ఎందుకంటే గురువు యొక్క దృష్టి మంచిది కాబట్టి. సో మీకు కూడా పర్టికులర్గా వృషభంలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ, వృశ్చికంలో కానీ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథులు కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ గోచారం అనేది మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అవి వక్రించిన గ్రహాలు అయితే ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. వక్రించిన గ్రహం అనేది పాయింట్ వచ్చినప్పుడే జనరల్గా వక్రించిన గ్రహాలు ఆయన కోణస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, ఆయనతో ఉన్నప్పుడు కానీ మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దశలు జరుగుతుండాలి. అయితే తర్వాత మనకి ఈయన సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహ విషయంలో కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒకటి, ఈయన మామూలు జాతకంలో అయితే కొంచెం ఇబ్బందులు పెడతాడు కానీ వక్రించిన గ్రహం అయితే ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఈ లగ్నానికి పాపి అయిన కూడా వక్రీకరిస్తే మంచిదే. సో ఇది కూడా ఒక ఆస్పెక్టే మనం చూడొచ్చు. దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ మ్యారేజ్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లేదండి నేను సహజంగా నా జాతకంలో గురువు మామూలు స్థితిలో ఉన్నాడు, బట్ గురుమహాదశ జరుగుతుంది, నాకు ఇప్పుడు కుదురుతుందంటే ఫిబ్రవరి 4 తర్వాత కుదిరే అవకాశాలు ఉంటాయి. వక్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కోసారి అట్లా కూడా జరుగుతాయి. సో ఇదొకటి. మిథున లగ్నం, మిథున రాశి వీళ్ళకి మాత్రం ఈయన సప్తమ దశమాధిపతి అయ్యాడు, ఉభయ కేంద్రాధిపతి అయ్యాడు. ఈయన 12వ ఇంట్లో ఉన్నాడు, మీ మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేశాడు. మోక్ష త్రికోణం అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే అదైంది వదిలేయడం. ప్రకృతే చూసుకుంటుంది, దేవుడే చూసుకుంటాడు. మనకున్న ఖర్చులు కానీ, మీకు ఖర్చులు కూడా మీరు ఇంతకుముందు ఎంతవరకు ఖర్చులు ఏం చేశారు, శుభవ్యయం అంటారు. శుభులు కానీ మనకి వ్యయ స్థానంలో ఉంటే
శుభ వ్యయం అంటే గృహ నిమిత్తం అక్కడి నుంచి ఆయన 4వ ఇంటిని చూస్తున్నాడు. గృహ అవసరాల నిమిత్తం చేసే ఖర్చు అంతా కూడా శుభవ్యయమే. అది ఏమైనా కావాలండి, కానీ ఆ ఖర్చు అనేది మళ్ళా రీచెక్ చేసుకోవడం, మనం ఇంతకుముందు కొన్న వస్తువులు ఎంత మాత్రం ఇది వచ్చాయి, లేదా అప్పుడేదో మనం కొనాలనుకున్న వస్తువుకి ఇప్పుడు డబ్బులు కట్టడం, సో ఇట్లా కూడా వస్తాయి ఖర్చులు. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు పీస్ఫుల్గా ఉండేదానికి, బాగా రెస్ట్ఫుల్గా ఉండేదానికి ఇది ఒక మంచి అవకాశం. కూర్చొని అధ్యయనం చేసేదానికి, శాస్త్రాలు కావచ్చు, ఎందుకంటే మీకు అష్టమాన్ని చూస్తున్నాడు, 4th హౌస్ని చూస్తున్నాడు. సో మీరు రీసెర్చ్ కొంచెం దేవుడి పట్ల కానీ, లేదా దైవ సంబంధమైన విషయాలు, తర్వాత ఆస్ట్రాలజీ, ఆయుర్వేదం, వీటిల్లో మీరు బాగా హీలింగ్ పొందే అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో మీరు కంపల్సరీగా ఒక మంచి, నా ఉద్దేశం ఆశ్రమానికి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా ఒక టెంపుల్ అనేది ఎలా ఉంటుందంటే అది భూతత్వ రాశిలో ఉంది కాబట్టి డెఫినెట్గా అది కొంచెం బాగా ఎత్తు కొండల్లో ఉండేది కానీ చెట్ల మధ్యలో ఉండే టెంపుల్కి కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏదైనా వక్రించిన గ్రహాలు కూర్చొని ఉండి ఆ దశలు జరుగుతున్నా, ఇక్కడ కన్య, మకరం, వృశ్చికం, వృషభం, అక్కడ ఏదైనా మీకు వక్రించిన గ్రహాలు ఉన్నాయనుకోండి, మిథున లగ్నం, మిథున రాశి వాళ్ళకి, అప్పుడు ఈ దశలు జరుగుతున్నాయనుకోండి, ఆయన దృష్టి పడింది కాబట్టి కంపల్సరీగా ఆ టైంలో మీకు ఆ 4 మంత్స్లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ యొక్క కెరీరు, ఈయన సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి మీ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీ యొక్క కెరీర్లో నేమ్ అండ్ ఫేమ్ విషయంలో కానీ కొంచెం ఖర్చు చేయాల్సిన అవకాశం ఉంది. దాంట్లో ఖర్చు అంటే మీకు అది కూడా శుభవ్యయమే కదా, మ్యారేజ్కి ఖర్చు ఉంటుంది డెఫినెట్గా. మీ యొక్క కెరీర్ నేమ్ అండ్ ఫేమ్ ఇంప్రూవ్ చేసుకునేదానికి ఏదైనా మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, సో అట్లా వ్యాపార నిమిత్తం మీరు ఖర్చులు చేయాల్సిన అవకాశం ఉంటుంది మీ చేస్తున్న వ్యాపార నిమిత్తం. సో అట్లా చూడాలి మనం. సో కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి మెయిన్ ఆయన 6th లార్డ్ అయ్యాడు, 9th లార్డ్ అయ్యాడు, మీకు లాభస్థానంలో ఉన్నాడు. సో మీ ఆరోగ్య విషయంలో మీరు మళ్ళీ రీచెక్ చేసుకోవడం, ఒకసారి ల్యాబ్స్కి వెళ్ళాల్సి రావడం, డయాగ్నోస్టిక్స్ సెంటర్స్కి వెళ్ళాల్సి రావడం, తర్వాత మీ యొక్క ఫాదర్ యొక్క విషయంలో కానీ, బాస్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదన్నా కొంచెం ఇబ్బందులు అనేవి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు జాతకంలో గురువు వక్రించే ఉన్నాడు అనుకోండి, వీటిల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదండి నాకు నార్మల్గా ఉన్నాడు అని అంటే ఆ 4 మంత్స్ అయ్యేదాకా కొంచెం ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బాసెస్తో రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ యొక్క ఎల్డర్ సిస్టర్ కానీ, ఎల్డర్ బ్రదర్స్ కానీ, లేదా ఫ్రెండ్స్, స్నేహితులతో కానీ మీకు కొంచెం మంచి లావాదేవీలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ వల్ల గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ అయితే కొంత ఖర్చు కూడా ఉంటుంది ఏదో ఒక రూపంలో. ఫ్రెండ్ ఒకవేళ మీకు గురువు వక్రంలో లేడు మీ జాతకంలో అన్నప్పుడు ఖచ్చితంగా ఈ టైంలో కొంత స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ బాగా లగ్జరీ అని నేను చెప్పను, కొంచెం మంచిగానే ఎంజాయ్ చేస్తారు ఈ టైంలో. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు 3వ ఇల్లు అంటే షార్ట్ జర్నీస్ అంటారు, సప్తమం అంటే కొంచెం భోగలాలసత అని చెప్పొద్దు, కాకపోతే ఒక రకంగా ఉంది. ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ కూడా వాళ్ళు కొంచెం చూసే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి శుక్రుడు కానీ అక్కడ ఉంటే. కోర్స్ శుక్రుడు మీకు ఒకవేళ ఈ ప్లేసెస్లో ఉండి ఈ టైంలో గురువు వక్రీకరించండి, శుక్రుడు కూడా వక్రీకరించుంటే జాతకంలో, ఇది మీ జీవితంలో ఒక రకంగా వెహికల్ కొనేదానికి అవకాశాలు ఉంటాయి. భార్యతో ఉన్న సంబంధాలు మళ్ళీ రీగైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ డెఫినెట్గా. సో ఇవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మెయిన్ వక్రించిన గ్రహం యొక్క దశ, అంతర్దశ మీ జాతకంలో జరుగుతుంటే ఇది బాగా అంటే ఏది గురువు వక్రీకరించి ఉండాలి. ఈ రిజల్ట్స్ అందరూ అనుభవించాలని ఏమీ రూల్ లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ గురువు యొక్క దృష్టి పడిన రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసులలో మీకు జరుగుతున్న దశ, అంతర్దశానాదులు ఉన్నప్పుడైతే ఈ ఫలితాలు బాగా వర్తిస్తాయి. తర్వాత సింహలగ్నం, సింహరాశి వారికి ఈయనకి పంచమాధిపతి, అష్టమాధిపతి అయ్యి దశమంలో ఉన్నాడు. అంటే మీ యొక్క సంతానం విషయంలో కానీ, మీ యొక్క భార్య యొక్క కుటుంబం విషయంలో కానీ, మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈ అన్నిటి అంశాల విషయాల్లో మీరు కొంత రీచెక్ అంటే కంపల్సరీగా ఇది మంచి అవకాశం అండి, ఇది మళ్ళీ ఒకసారి మీ యొక్క పిల్లవాడి చదువుల్ని రీకాన్సన్ట్రేట్ బాగా కొంచెం శ్రద్ధ పెట్టాలండి, స్లోగా ఉన్నాడు, కొంచెం మీరు అతని ఇంటి దగ్గర గమనించండి, ఇలాంటివన్నీ కూడా చెప్తుంటారనమాట. సో అది కూడా ఒకసారి వినాల్సి వస్తుంది మీరు సంతానం కలిగి ఉంటే. తర్వాత అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ, లేదా మీ యొక్క భార్య యొక్క కుటుంబంలో కానీ ఏదైనా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ మీకు
ఆధ్యాత్మిక చింతన అనేది లేదో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం పట్ల కొంచెం బాగా ఆసక్తి పెరగడం కానీ ఇవన్నీ కూడా ఈ టైంలో అవకాశాలు ఉంటాయి. మీరు ఒకవేళ జ్యోతిష్కులు అయితే మాత్రం ఈ టైంలో మంచి ఫేమ్ వస్తుంది. అంటే ఒక రకమైన, ఎందుకంటే గురువు దశమంలో ఉన్నాడు మీకు, సో వక్రీకరించున్నాడు ఆల్రెడీ. మీకు జాతకంలో వక్రీకరించుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. లేదండి నా గురువు నార్మల్గానే ఉన్నాడు అని అంటే ఈ 4 months దాకా కొంచెం మీరు స్టడీస్ పట్ల, అంటే మీ యొక్క జ్యోతిష్యమైనా కాదు, మీరు ఏ స్టడీస్లో ఉన్నా కూడా రీసెర్చ్ ఎక్కువగా చేసి ఆఫ్టర్ February 4 తర్వాత మీ థీసిస్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క ఆ టైంలో మీకు ఎక్కువగా రీసెర్చ్ చేసే అవకాశాలే ఉంటాయన్నమాట. పని స్లో అవుతుంది దానివల్ల. సో నేనేమంటానంటే ఇది ఒక రకంగా సింహలగ్నం వాళ్ళకి ఇంట్రాస్పెక్షన్ ఇది. వాళ్ళ యొక్క బుద్ధి కానీ, అంటే బుద్ధి స్థానాన్ని ఆయన ఆక్యుపై అంటే వహించినాడు కాబట్టి ఆధిపత్యం. సో డెఫినెట్గా వాళ్ళ యొక్క పూర్వజన్మ పుణ్యం, సంతాన స్థానం ఆయన అయ్యాడు. ఈ టైంలో కొంత అది స్లో అవ్వచ్చు కూడా కొంతమందికి. ఒకవేళ మీకు అక్కడ వక్రీకరించిన గ్రహం ఉండి ఆ దశ జరుగుతుంటే మాత్రం ఇది కొంచెం మంచి టైం అన్నమాట. సో కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళకి 9వ ఇంట్లో ఉన్నాడు. ఈయన 4th లార్డ్ అండ్ 7th లార్డ్ అయ్యాడు. అంటే తల్లి, గృహము, వాహనము, తర్వాత మీ యొక్క భర్త లేదంటే పార్ట్నర్సు లేదంటే బిజినెస్, వీటికి సంబంధించిన అంశాల్లో ఆయన 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని, అంటే మీ యొక్క పర్సనాలిటీని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే విధానంలో ఒక ఇంట్రాస్పెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అది కూడా ఎట్లా అంటే తల్లైన, గృహమైన, వాహనమైన వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట మీ వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో. అంటే ఈ టైంలో పర్టికులర్ ఈ 4 monthsలో ఎక్కువగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట ఈ అంశాలు. మీ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ కానీ, లేదు వ్యాపార భాగస్వామి విషయంలో కానీ, లేదు మీ యొక్క భర్త విషయంలో కానీ, లేదా భర్త అయితే భార్య విషయంలో కానీ కంపల్సరీగా ఈ టైంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే విధానంలో. అంటే ఏంటి వీడు సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి సడన్గా ఇట్లా బిజినెస్ గురించి మంచి ప్రపోజల్స్ తెచ్చాడు ఇతను, ఇవన్నీ కూడా మీకు మంచిగా చెడు అనేది గురువు వక్రంలో ఉంటే కొంచెం చాలా వరకు మంచి అవకాశాలు ఉంటాయి మీ చార్ట్ ప్రకారం. లేదు నార్మల్గా ఉన్నాడు అని అంటే ఈ 4 months మీరు కొంచెం ఇంట్రాస్పెక్షన్ చేసుకొని బాగా ఆచితూచి అడుగు వేయాల్సిన అవకాశం ఉంది. సో అందువల్ల అది కూడా కొంచెం ఆ పాయింట్ చూడండి. ఒకవేళ మీకు రాహుకేతువులతో కలిసి, అంటే రాహుకేతువులు కానీ మీకు అక్కడ వృషభంలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ, లేదు వృశ్చికంలో కానీ ఉన్నారనుకోండి, దిస్ ఈజ్ కొంచెం బెస్ట్ టైమే ఇది. ఎందుకంటే వక్రించిన గ్రహాలతో కలిస్తే ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. తులాలగ్నం, తులారాశి వారికి మాత్రం ఈయన 3వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి అయ్యాడు, 8వ ఇంట్లో ఉన్నాడు. సో ఈ గ్రహ దశ జరిగే వాళ్ళకి, అంతర్దశ జరిగే వాళ్ళకి ఈ టైంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఈయన 3వ ఇంటి అధిపతి, అంటే మీకు మామూలుగా అయితే పాపి, తులాలగ్నానికి పాపి అయిన వాడు వక్రీకరిస్తే ఫలితాలు ఇవ్వాలి డెఫినెట్గా. మీకు జాతకంలో వక్రీకరించున్నాడంటే ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ దశ కానీ అంతర్దశ కానీ జరుగుతుండాలి. లేదు అష్టమంలో ఉన్నాడు ఇప్పుడు గోచారంలో, కాబట్టి ఈయన 2వ ఇంటిని చూస్తున్నాడు, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. లేదు ఆయన అంటే మోక్ష త్రికోణం అని చెప్పాను కదా, సో 4వ ఇంటిని చూస్తున్నాడు. వాహనం కానీ, భూమి విషయాల్లో కానీ, మీరు ఏదైనా ఒక ఆల్రెడీ మీరు తీసుకున్న వాహనం కానీ, లేదా భూమి కానీ, ఇది ఇల్లు కానీ, ఆ విషయంలో ఇది ఇంత దూరం పెట్టి కొనడం అవసరమా, దీన్ని ఇంతవరకు అగ్రిమెంట్ చేసుకోవడం అవసరమా, ఒకసారి రీకన్సిడరేషన్ చేసి వాల్యుయేషన్ చేసుకొని మీరు మళ్ళీ దిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రాసెస్ లేట్ అవుతుంది అన్నమాట కొంచెం. సో ఎప్పుడైనా అంతే కదా, ఒక పని మళ్ళీ రీచెక్ చేస్తుంటే జరగాల్సిన పని ముందర కన్నా వెళ్లకుండా కొంత లేట్ అవుతుంది. దాన్నే ఈ వక్రించిన గ్రహాలు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఒకవేళ మీకు గురువు అంటే 12వ ఇంటిని కూడా చూస్తున్నాడు కదా, సో వ్యయం కూడా కంపల్సరీగా ఉంటుంది. వ్యయం ఏదో ఒక రూపంలో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వ్యయం అనేది జరుగుతుంది. ఎందుకంటే అష్టమం అంటే అన్ఎక్స్పెక్టెడ్. అది భార్య యొక్క కుటుంబం విషయంలో కావచ్చు, లేదు మీ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదు మీ యొక్క ఎక్స్పెండిచర్, అంటే మీరు సడన్గా ట్రిప్స్ వేయాల్సి రావడం, అక్కడ ఎక్కువగా ఖర్చులు పెట్టవలసి రావడం అనేది కూడా జరగచ్చు. ఇవన్నీ కూడా ప్లస్ మైనస్ అనేది డెఫినెట్గా మీ యొక్క దశ అంతర్దశలను బట్టి ఉంటుంది. బట్ గురువు దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి కానీ, మీ యొక్క దశ అంతర్దశానాథులు వృషభంలో కానీ, వృశ్చికంలో కానీ, కన్యలో కానీ, లేదు మకరంలో కానీ ఉన్నట్లయితే ఈ ఫలితాలు అనేవి మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంటాయి. సో అయితే ప్లస్సే అవుతుంది మీకు కానీ అక్కడ కానీ ఉంటే, ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఖచ్చితంగా చాలా వరకు ప్లస్సే చేస్తుంది. ఇంతవరకు నెగిటివ్గా ఉందండి, ఈ 4 నెలలు ఏమన్నా జరుగుతుందంటే జరిగే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. సో తర్వాత వృశ్చిక లగ్నం వాళ్ళకి 2వ,
పంచమాధిపతి, యోగకారకుడు ఒక రకంగా చెప్పాలంటే కుజ లగ్నం వాళ్ళకి. సో కానీ ఇదేంటంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి ఈయన సప్తమంలో ఉంటున్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా మీకు ఒకవేళ మీ యొక్క ధన సంపాదన విషయంలో కానీ, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో కానీ, లేదు మీ యొక్క సంతానం విషయంలో కానీ, లేదు మీ ఉపాసన విషయంలో కానీ మీరు రీసెర్చ్ అంటే కొంత ఏదో ఒక విషయంలో బ్యాంక్కి వెళ్ళి రీచెక్ చేసుకోవడం, మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా అని ఇట్లా చెక్ చేస్తుంటారు కదా. ఒకసారి బ్యాలెన్స్లో అమౌంట్ కొంచెం ఇదిగా పడిందండి, వేరే వాళ్ళ అమౌంట్ మీ అకౌంట్లో పడడం సడన్గా, ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయడం. సో ఇలాంటివి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. వక్రీకరిస్తే డిఫరెంట్గా జరుగుతాయి అన్నమాట దానికి. సో గురువు వక్రం నుంచి సప్తమంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా పెళ్లి సంబంధం ఒకటి దగ్గర దాకా వచ్చి వెనక్కి పోవడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ జాతకంలో వక్రీకరించి ఉంటే సడన్గా పెళ్లి కుదిరే అవకాశాలు ఉంటాయి. లేదంటే నాకు వక్రీకరించలేడు, నార్మల్గానే ఉన్నాడు అని అంటే ఆఫ్టర్ February 4 తర్వాత కుదిరే అవకాశాలు ఉంటాయి. సో ఇది వృశ్చిక లగ్నం వాళ్ళకి జనరల్గా మనం చెప్పొచ్చు. కానీ మీకు కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి ప్రయాణాలు ఉంటాయి, తర్వాత మంచి సరదాలు స్నేహితులతో తిరగడం ఉంటాయి. సో వాళ్ళ యొక్క జీవితంలో కూడా మంచి మార్పులు చూస్తారు మీరు. సో మీకు ఒకవేళ కానీ వృషభంలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ, లగ్నంలో కానీ ఏదైనా గ్రహం ఉండి ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ 4 నెలల్లో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు వక్రీకరించి ఉండాలి మీ చార్ట్లో. లేదండి నాకు గురువు వక్రీకరించలేడు, లేదు వక్రీకరించిన గ్రహం మీకు నేను చెప్పిన ఈ రాశుల్లో ఉన్నా కూడా మీకు మంచి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ధనుర్లగ్నం, ధనుసు రాశి వాళ్ళకి లగ్న 4th లార్డ్ అంటే మీ యొక్క లగ్నాధిపతి అయ్యాడు, 4వ ఇంటి అధిపతి అయ్యాడు, సుఖస్థానాధిపతి, తల్లి స్థానాధిపతి, వాహన స్థానాధిపతి. సో దానివల్ల ఈ విషయాల్లో వీళ్ళు 6వ ఇంట్లో వక్రీకరిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు మీ యొక్క ఆరోగ్య విషయంలో డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాల్సి రావడం, లేదు మీరు స్ట్రిక్ట్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసిప్లినరీ యాక్టివిటీ అంటే మెయింటైన్ చేయడం, లేదు వాకింగ్ కానీ, జిమ్ కానీ ఏదైనా కొత్తగా చేయడం కానీ, మీ రొటీన్ లైఫ్ స్టైల్లో మంచి మార్పులు తీసుకురావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ వాహన విషయంలో కానీ, తల్లి విషయంలో కానీ, భూమి విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కొంచెం చెక్ చేసుకోవడం వల్ల, అంటే మీకు జాతకంలో వక్రీకరించి ఉంటే ఓకే, ఒక లేదు అనండి అంటే మాత్రం ఈ టైంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. ఒకవేళ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథులు కానీ మీతో వృషభంలో కానీ, వృశ్చికంలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ 4 months. సో ఈ టైంలో అన్నీ రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ లగ్నానికి 6వ ఇంట్లో, అంటే ఈయన మామూలుగా ఉభయ కేంద్రాధిపతి అయ్యాడు. సో 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ మంచి ఫలితాలు ఇవ్వాలి కదా సార్, ఇస్తాడు, అవకాశం ఉంది. అయితే మీ జాతకంలో వక్రీకరిస్తే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఇది ప్లస్ మైనస్. ధనుర్లగ్నం వాళ్ళకి ఒక రకంగా ఇది పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు, కానీ ఆ దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఇంపార్టే, డెఫినెట్గా తెలిసిపోతుంది మీకు. మకర లగ్నం వాళ్ళకి తృతీయ ద్వాదశాధిపతి అంటే మీకు పాపి అయినాడు వక్రీకరిస్తే మంచిదే జన్మజాతకంలో. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీకు పంచమంలో ఉన్నాడు. మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ పాయింట్, సంతాన స్థానం కావచ్చు, తర్వాత మీకు అంటే ఖర్చులు 12వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు కదా. సో సంతాన విషయంలో ఖర్చులు చేయడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత అవి సద్వ్యయమే అవుతుంది డెఫినెట్గా. సో 3వ ఇంటి అధిపతి అయ్యాడు కాబట్టి మీ యొక్క ఇరుగు పొరుగు వారు, లేదు మీ యొక్క స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా ఈ టైంలో మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడంలో సహకరించే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి 3వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉంటే సంతానం విషయంలో వాళ్ళు కూడా ఒక షార్ట్ ట్రిప్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేసి రావడం సంతానం విషయం గురించి, దానివల్ల కొంచెం మనకి మంచి ట్రీట్మెంట్ జరగడం, మళ్ళీ రీకన్సల్టేషన్ చేసి మళ్ళీ రండి సార్ అని చెప్పడం కానీ, 1-2 సార్లు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒకవేళ మీకు మకర లగ్నం అయ్యండి లేదా మకర రాశి అయ్యండి, డెఫినెట్గా మీకు గురువు కానీ సప్తమంలో కానీ, అంటే సప్తమం అంటే మీ గురువుకి సప్తమంలో, అంటే పంచమంలో ఇప్పుడు గురువు ఉన్నారు కాబట్టి మీకు వృశ్చికంలో గురువు కానీ ఉన్నా, మకరంలో అంటే మీ లగ్నంలోనే ఉన్నా, లేదు కన్యలో ఉన్నా మీకు ఇది కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఆ దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఫలితాలు ఇంకా బాగా ఇంపాక్ట్ వస్తాయి. సో మెయిన్ ఇదండి. కుంభలగ్నం కుంభరాశి వారికి మాత్రం 2వ ఇంటి అధిపతి 11వ ఇంటి అధిపతి అయ్యాడు. ఈయన మీకు 4th హౌస్లో ఉంటున్నాడు. మీకు సో లాభస్థానాధిపతి 4th హౌస్లో ఉన్నాడు, 2nd హౌస్ లార్డు 4th హౌస్లో ఉన్నాడు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఒక గృహయోగం కానీ, వాహన యోగం కానీ, లేదు మీ తల్లి అనారోగ్యంలో ఉంటే ఆమె రికవర్ అవ్వడం కానీ, లేదు వాహనాన్ని కొనే అవకాశాలు కానీ, గృహాన్ని కట్టే అవకాశాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి మీకు.
ఎందుకంటే మీకు ఏఎల్ నడిచిన కూడా జరుగుతుంది, అందులో మెయిన్ అనమాట దాంట్లో. సో అఫ్కోర్స్ అది జరుగుతున్నా ఒక్కోసారి ఏఎల్ నడిచి జరిగేటప్పుడు చాలామంది ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, వాహనాలు కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దశ జరుగుతున్న అంతర్దశ అనాథలను బట్టి ఉంటుంది. అయితే మీకు ఈయన అంటే భూమి వల్ల గెయిన్స్ ఉంటాయని నేను చెప్పను, కానీ ఇది ఒక రకంగా మీ జాతకంలో గురువు వక్రీకరించడం మాత్రం మీరు మంచిగా కొనే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ జాతకంలో గురువు కానీ మకరంలో ఉన్నాడు అనుకోండి, లేదు కన్యలో ఉన్నాడు అనుకోండి, లేదు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, ఇది డెఫినెట్గా ఇది మంచి ట్రాన్సిటే, నో డౌట్. చాలా వరకు మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏ మంచి అవకాశాలు ఉంటాయనేది ఆ జరుగుతున్న దశానాథుడిని బట్టి ఉంటాయి. బట్ మీకు మాత్రం ద్వితీయ లాభస్థానాధిపతి అయ్యాడు కాబట్టి ఇది ఒక రకంగా మంచి అవకాశం గెయిన్స్ అవ్వడానికి. సో మీన లగ్నం మీనరాశి వారికి ఈయన లగ్న దశమాధిపతి అయ్యాడు, మీ యొక్క తృతీయంలో ఉన్నాడు. సో తృతీయం అంటే కామ త్రికోణం యాక్టివేట్ చేసినట్టే. సో డెఫినెట్గా మీరు ప్రయాణాలు చేయడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ జర్నీస్ ఊరిని తిరగాల్సి రావడం కానీ, దానివల్ల వ్యాపార నిమిత్తం లేదా 3-7 ఇల్లుంటే వ్యాపార నిమిత్తం కూడా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ, సో తర్వాత ఫ్రెండ్స్తో బాగా సరదాగా గడపడం కానీ, సో ఇవన్నీ కూడా మీకు ఈ టైంలో యాక్టివేట్ చేస్తుంది ఈ గురువు అక్కడ ఉండి. మీకు కానీ గురు మహాదశ కానీ దశ కానీ అంతర్దశ కానీ జరుగుతుంటే ఇవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి, కామత్రికోణాన్ని యాక్టివేట్ చేశాడు కాబట్టి. అయితే ఈయన మీ జాతకంలో కానీ గురువు వక్రీకరించుంటే ఈ టైంలో ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. వక్రీకరించకపోతే ఆఫ్టర్ February 4th మీరు మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు ఉంటాయి. అంటిల్ అప్పటి వరకు మీ పనులు కొంచెం స్లోగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. సో మీన లగ్నం మీన రాశి వాళ్ళకి కూడా ఏల్ నడిచడం జరుగుతుంది. అయితే మెయిన్ ఏంటంటే ఇది సెకండ్ ఇంకా రాలే, మీకు జన్మశని రాలే కాబట్టి ఇప్పుడే కాదు, ఆ హీట్ అనేది జన్మరాశి మీదకి వచ్చినప్పుడే తెలుస్తుంది. అఫ్కోర్స్ మీ జరుగుతున్న దశ అంతర్దశానాథులు కూడా మీకు కన్యలో కానీ మకరంలో కానీ వృశ్చికంలో కానీ వృషభంలో కానీ ఉన్నట్లయితే ఇది కొంచెం బెటర్ పీరియడే. అయితే అక్కడ వక్రీకరించిన గ్రహాలు ఉండాలి, అది ఇంకా మంచి బెటర్ పీరియడ్ అవుతుంది. ఓకేనండి. ఇది మెయిన్ వక్రగతిలో ఉన్న గురువు గ్రహం అన్ని లగ్నాల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే దానికి ఈ వీడియో చేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకేనండి. నమస్కారం. రాజేష్.